గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. ఈ టైంలో మనం గ్రూప్ వన్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా మనం డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి, లేదా ఇతర పోస్టులు అయినటువంటి ఏవైనా సరే మన సిటీఓలు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, డిఎస్పీలు కానీ, ఇలాంటి ఏవైనా ఈ టైంలో మనం సాధించాలంటే ఏం చేయాలి? సో, మనం ఈ సమయం తక్కువని అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఇంతకు ముందు నుంచి చదువుతున్నారు కాబట్టి ఇది తక్కువ సమయం అనలేము. మీరు ఎప్పటినుంచో గ్రూప్ వన్ ఉంది. కొత్తగా నోటిఫికేషన్ ఏమన్నా 2024 బిగినింగ్‌లో ఏమి ఇవ్వలేదు. ఎప్పటినుంచో ఇస్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ ప్లాన్‌గా చదువుతున్నట్టేగా. ఇప్పుడు కొత్తగా కొంతమంది చదువుతుంటారు. వాళ్ళు కూడా ఏ విధంగా దీన్ని చదివి రేస్‌లోకి రావాలనేది చూద్దాం. సో, మీరు ఫాస్ట్‌గా మీరిప్పుడు చేయాల్సిన పనేంటంటే రివిజన్ చేయాలి. రివిజన్. రివిజన్ ఎంత ఫాస్ట్‌గా ఉండాలంటే, మీరు ఎంత టైం ఉంటే అన్ని సార్లు, రోజు అన్ని సబ్జెక్టులు 6 సబ్జెక్టులు కవర్ చేయాలి మీరు. 6 పేపర్స్. ఏదో 2 పేపర్లు 2 రోజులు చదివి, 2 పేపర్‌లో ఒక వారం చదివి అట్లా చదవకండి. అది రాంగ్. 6 పేపర్లు. కనీసం 6 చదవలేని వాళ్ళు కనీసం ఒక 4 పేపర్స్ అయినా డైలీ చేయండి. తర్వాత మీకు నిద్ర వచ్చేటప్పుడు, బోర్ కొట్టేటప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ చేయండి. డేటా ఇంటర్ప్రిటేషన్. అదేవిధంగా మీరు ఇంకా బోర్ కొట్టినప్పుడు మీకు ఇంకా ఏం చేస్తారంటే జనరల్ ఇంగ్లీష్ చూడండి. రోజు ఒక గంట. ఒక గంట జనరల్ ఇంగ్లీష్ చూడండి తప్పకుండా. చాలామంది ఈ పేపర్‌లో ఎగిరిపోతారు. తెలుగు మీడియం వాళ్ళు ముఖ్యంగా. జనరల్ ఇంగ్లీష్ రోజు ఒక గంట చూడండి. ఎస్సే రైటింగ్ గానీ, ప్రెస్సే రైటింగ్ గానీ, బేసిక్ గ్రామర్ గానీ, వీటిని ఒకసారి చూసుకోండి. వీటి మీద ఫోకస్ చేస్తే మీరు ఈజీ క్వాలిఫై అవుతారు. ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కానీ, టెన్సెస్ కానీ ఇలాంటివి ఉంటాయి. బేసిక్ గ్రామర్ అంటారు దీన్ని. మన తెలుగులో ఉన్నట్టే. వీటి మీద దృష్టి పెట్టండి. ఇదొకటి మెయిన్. మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ ఒకటి ఫోకస్ చేయండి బాగా. ఎందుకంటే ఇంత కష్టపడి మీరు ఇది క్వాలిఫై అవ్వలేదనుకోండి, మిగతా ఎంత బాగా రాసినా వేస్టే. కాబట్టి రివిజన్ అయితే మీరు ఎన్ని సార్లు ఇస్తే అంత మంచిదనమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్. ఎందుకంటే నేను నా స్టూడెంట్స్‌ని చాలామందిని చూశాను. వాళ్ళ రివిజన్ ఎక్కువ చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళనమాట. తర్వాత మీరు రివిజన్ చేసిన తర్వాత రైట్. అంటే మీరు మీకు గుర్తులేని విషయాలు మాత్రమే, గుర్తులేని విషయాలు మాత్రమే సినాప్సిస్ టైప్‌లో మీరు నోట్ చేసుకోండి చాలు. అంతేగాని నోట్స్ రాయొద్దు. ఎత్తి పేరాలు రాయకండి. అదే మిస్టేక్. టైం సరిపోద్ది. గ్రూప్ వన్ అయ్యేది ఎప్పుడు మనం. కాబట్టి మీకు ఆ టాపిక్‌లో, ఆ చాప్టర్‌లో మీకు ఏ పాయింట్స్ అయితే గుర్తుండవో ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. సరిపోదు. ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్. మీరే ఏం చేస్తారంటే సెల్ఫ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ముందు. ఆ క్వెషన్‌కి ఏదైనా మీరు ఆ టాపిక్‌లో ఇలాంటి క్వెషన్ మీరే తయారు చేసుకోండి. ఆన్సర్ మీరే తయారు చేయండి ఫస్ట్. ఓహో! ఈ క్వెషన్‌కి మనం ఈ ఆన్సర్ ఇది కరెక్టేనా? ఇది రాయగలమా? అసలు ఎంత రాయగలుగుతాం ఒక క్వెషన్‌కి అని చూడండి. పాత క్వెషన్ పేపర్ చూడండి ఏపీపీఎస్సీ. సివిల్ సర్వీసెస్‌కి కూడా చూడండి ఒక 5 ఇయర్స్ పేపర్స్. సేమ్ సిలబస్ ఉంది. గవర్నెన్స్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, గవర్నెన్స్, సోషియాలజీ, సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఆల్మోస్ట్ ఆల్ జనరల్ ఎస్సీ ఇవన్నీ కూడా సివిల్స్ గ్రూప్ వన్ సేమ్ ఉంటాయి. కాబట్టి సివిల్స్ గ్రూప్ వన్‌వి లాస్ట్ అంటే తెలంగాణలో గ్రూప్ వన్ జరగలేదు కాబట్టి ఏపీపీఎస్సీ లాస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మనకి 3 ఎగ్జామ్స్ జరిగాయి ఏపీపీఎస్సీలో. ఆ 3 ఎగ్జామ్స్ పేపర్ చూడండి. మీకున్న సిలబస్‌ని బేస్ చేసుకొని. అదేవిధంగా యూపీఎస్సీ, సివిల్‌సి కూడా ఒక అట్‌లీస్ట్ ఒక 3 ఇయర్స్ పేపర్ చూడండి. క్వెషన్స్ ఎలా వస్తున్నాయి. ఇప్పుడు యూపీఎస్సీ పేపర్ల నుంచి మనం ఈజీగా మీరు చూడండి. కొన్ని పేపర్‌లో 30-50% క్వెషన్స్ రిపీట్ అవుతాయి. సేమ్ అదే ఏరియా నుంచి వస్తాయి. యూపీఎస్సీలో ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి మన సర్వీస్ కమిషన్‌లో కూడా. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ దానికి రిలవెంట్‌గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మనకు రిపీట్‌గా క్వెషన్ కనిపించినా ఆశ్చర్యం లేదు. అందుకని పాత పేపర్‌లో ఒక 3, 4, ఒక 5 అన్నా చూడండి కనీసం. ఒక 5 పేపర్స్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో, ఇవన్నీ చేసి చివరగా టెస్టులు రాయండి. టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ కూడా మీరు యూనిట్ వైజ్ అంటున్నాం కాబట్టి అట్‌లీస్ట్ మేము ఒక 10 క్వెషన్స్ ఇచ్చామనుకోండి. కనీసం ఒక 3-5 క్వెషన్స్ రాయండి ఒక యూనిట్‌కి. 15 యూనిట్లు వస్తాయి కాబట్టి ఒక్కొక్క దానికి 15 చాప్టర్స్ వస్తున్నాయి ఒక్కో పేపర్‌కి ఆల్మోస్ట్ ఆల్. 15 మీరు కనీసం ఒక 10 టెస్టులు రాసినా చాలు. ఎందుకంటే మనం రేస్‌లో ఉంటాం. కనీసం ఒక 10 అన్నా రాయడానికి ప్రయత్నం చేయండి.
కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు కానీ గుర్తుపెట్టుకొని కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఆర్డీఓ అవుతారు, అందులో అనుమానమే లేదు. సో బాగా రివిజన్ చేయండి. మీకు గుర్తులేని విషయాలు నేను ఇంతకుముందు నోట్ చేయమన్నాను, ఇప్పుడు గుర్తులేని విషయాలు మాత్రమే నోట్ చేయండి. తర్వాత సెల్ఫ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి కొంత. 4వది ప్రీవియస్ పేపర్ చూడండి. ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అందరూ చూడవలసిందే. ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ చూడండి. ఏపీపీఎస్సీ చూడండి, యూపీఎస్సీ చూడండి. వాటి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మెంటల్ వర్క్ చేయండి మీరు. ఈ క్వశ్చన్కి ఇలా యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది, పాలిటీలో, గవర్నెన్స్లో, ఎకానమీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో, హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో, జనరల్ ఎస్ఏ ఈ క్వశ్చన్ వచ్చింది, జనరల్ ఎస్ఏ ఇది మనం రాయగలుగుతాం, ఎంతవరకు రాయగలుగుతాం అనేది ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి, సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి మీరు. అది మెంటల్గానే పెట్టుకోండి, రిటర్న్గానే పెట్టుకోండి. అట్లీస్ట్ ఫ్రేమ్ వర్క్ అన్నా చేయండి ఆ క్వశ్చన్కి. సో ఫైనల్గా టెస్ట్ చేసి అయితే రాయండి. ఎందుకంటే ఎన్ని కరెక్షన్ చేస్తున్నా ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్కళ్ళు ఎన్ని పేపర్లు రాస్తున్నారు, ఆ పేపర్లు అన్నీ ఎంత ఉన్నా ఏదో కరెక్షన్ పడుతూనే ఉంది వాళ్ళకి. అలాంటప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు వీటిల్లో. కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్ అలా చేయండి, అందరూ మంచి జాబ్ సెలెక్ట్ అవుతారు. ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తాయి గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటివి. రిటర్న్ ఎగ్జామ్స్ కాబట్టి మీరు ఎంత రిటర్న్ స్కిల్స్ ఉండి ఎంత బాగా కష్టపడతారు, ఎంత బాగా రాస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే రైట్. సో కాబట్టి మీరు స్టార్ట్ చేయండి, ఇంకా ఈ పద్ధతిని ఉపయోగించుకోండి. మరికొన్ని టిప్స్ మీకు ఎగ్జామ్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొన్ని టిప్స్ చెప్తూనే ఉంటాను. సో మీరు విన్నవాళ్ళు వచ్చి నన్ను కాంటాక్ట్ చేసి బాగా రెస్పాండ్ అయ్యి వచ్చి రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆన్లైన్లో ఆఫ్లైన్లోను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి తెలుగు మీడియం వాళ్ళు బాగా రాస్తున్నారు ఈసారి. గతంలో అంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసేవాళ్ళు, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు కూడా బాగా రాస్తున్నారు. ఇట్లాగే రాయండి, మీడియంతో ఏం పని లేదు, ఏ మీడియం అయినా సరే గ్రూప్ 1లో సక్సెస్ అవుతారు. ఈ తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.